ఎన్ఆర్ఐ కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చిన ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన కనిపిస్తోంది. గత ఆదివారం రెడ్డి కుల బాంధవులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం భారీగా తరలివచ్చిన రెడ్డి కుల బాంధవులతో విజయవంతమైంది. నేటి ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ఆదివాసీ ప్రజలతో ప్రజాసేవ భవన్ కలకలలాడుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని ఎన్ఆర్ఐ కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చిన ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన కనిపిస్తోంది. గత ఆదివారం రెడ్డి కుల బాంధవులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం భారీగా తరలివచ్చిన రెడ్డి కుల బాంధవులతో విజయవంతమైంది. నేటి ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా నలుమూల నుండి తరలివచ్చిన ఆదివాసీ ప్రజలతో ప్రజాసేవ భవన్ కలకలలాడుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు.
థ్యాంక్ యూ సంపత్. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్ ఆదివాసీ ప్రజలతో కళకలాడుతోంది. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్లో జిల్లా నలుమూలల నుంచి, అంటే ఆదిలాబాద్ జిల్లాలోని మామిడిగూడ, తర్వాత దార్లొద్ది, తర్వాత అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి కూడా ఆదివాసీలు తరలి వచ్చారు. ఇక్కడ మనకు విజువల్లో ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ పూజా కార్యక్రమాలకి ఆదివాసీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు. ఇక్కడ మనం విజువల్ వచ్చు పూజా కార్యక్రమాలు నడిచాయి. ఆదివాసీ ఆరాధ్య దైవాలైనటువంటి ఒక కొమరం భీం, బిర్సా ముండా ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల యొక్క వాళ్ళకి దేవుళ్ళకి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు పెద్దవాళ్ళు అంటే ఆ గ్రామ పెద్దలు పటేల్ అంటారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? మేము పిప్పల నుంచి వచ్చినాం సార్. చెప్పండి, ఈ యొక్క సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం ఎలా అనిపిస్తుంది? తులసిరామ్ పటేల్ గారు 52కు పైగా గ్రామాలకు ఆయన పెద్ద. తులసిరామ్ పటేల్ గారు 52 గ్రామాల పెద్ద తులసిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వీరిని చెప్పండి, మాట్లాడండి. హలో సార్. హలో, మన సారు చిత్రు. అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు, చిత్రులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, చిత్ర పటేల్ గారు, ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మా కంది శ్రీనివాస్ పాపులేషన్ లో ఆదివాసీలు మండల్, బేల మండల్, ఆదిలాబాద్ మండల్ తరఫున మీరు మా క్యాంపుకు పాల్గొనాలని మాకు కార్యట ఆహ్వానిస్తే మేము 2 మండలు ఆదివాసులని ఈ ప్రోగ్రాంకు హాజరైనాము. అంతే, చాలా సంతోషం. అలాగే ఇక్కడ మహిళలు ఉన్నారు, వీళ్ళని మళ్ళీ బాగా మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఈ ఆదివాసీ మహిళల గురించి మీరు ఎలా మాట్లాడారు? అది ఆదివాసీ మహిళ, మేము ఇక్కడ కంది శ్రీనివాస్ సార్కు మేము ఇక్కడ వచ్చినాము. ఈరోజు మన బేల ఆదిలాబాద్ మండల్ మేము ఇక్కడ వచ్చినాము. బాగా చాలా చాలా సంతోషం మాకు అనిపిస్తున్నదని మేము ఈరోజు ఇక్కడ మేము అన్ని టీములు జమ ఇక్కడ మేము చాలా సంతోషం. ఇక్కడ కంది శ్రీనివాస్ దగ్గర మేము వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతున్న సంతోషం. అంటే ఈ ఆత్మీయ సమ్మేళనం ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క కులాలతో పెడుతున్నారు, పార్టీలకు అతీతంగా పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు బాగా అనిపిస్తున్నది. సండే ఆదివాసీలకు నేను ఇక్కడ పెడుతున్నామని మాకు ఇక్కడ సండే మేము ఇక్కడ మీటింగ్ జరిపిస్తున్నాము. కంది శ్రీనివాస్ మేము ఇక్కడ సండే బాగా మాకు మంచిగా జరుగుతున్నది, మంచిగా సంతోషపడుతున్నాము. అది చెప్తున్నారు. అలాగే ప్రతి ఆదివారం కూడా రకరకాలుగా సమ్మేళనం జరిపిస్తున్నారు, సంతోషం అని చెప్తున్నారు. ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, సదల్పూర్ గ్రామ సర్పంచ్ మనతో పాటు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఆదివాసీ యొక్క ఆత్మీయ సమ్మేళనం గురించి మీ అభిప్రాయం? ఇక్కడ ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ కంది శ్రీనివాసరెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ముందుగా ఆదివాసీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఆదివాసీ ఆత్మీయ సమ్మేళన పేరుతో ఆదివాసులతో మమేకమై మనమంతా ఒక్కటే, మనం ఎవరు కూడా వేరు వేరు కాదు, మనమంతా ఒక్కటే అంటూ అన్ని కులమత భేదాలు లేకుండా అన్ని కులాలతో కూడా కలిసి ముందు అడుగు వేస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి సార్ గారికి కూడా ఆదివాసీ తరఫున ఎల్లవేళలా మా సహాయ సహకారాలు, అదేవిధంగా మా ఆదివాసీ తరఫున కూడా మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి ఆదివారం అంటే ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత ఒక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఇక్కడ జిల్లా ప్రజల్లో ఒక ప్రత్యేకతను, పేరును సంపాదించుకున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో సామాజిక సేవా కేఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే వారి యొక్క పిలుపు మేరకు అంటే ప్రతి ఆదివారం ఒక్కొక్క సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని చెప్పి తలంపు చేసుకున్నారు. ఆ ప్రకారంగా గత ఆదివారం మనం చూసుకున్నట్లయితే రెడ్డి కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం చాలా విజయవంతమైంది. ఇలాగే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఆదివాసీలతో నిర్వహించినటువంటి యొక్క ఈ సమ్మేళనం మనం చూస్తున్నాం. చాలా మంది ఒకసారి విజువల్ చూసినట్టయితే జిల్లాలోని అంటే బేలా, జైనాథ్, తర్వాత ఆదిలాబాద్ రూరల్ అనేక మండలాల నుంచి భారీగా తరలి వచ్చినటువంటి ఒక ఆదివాసీ ప్రజలు ఇక్కడ చూస్తున్నాం, మనం కనబడుతున్నారు. ఇప్పుడు మనతో పాటు ఒక ఆదివాసీ పెద్ద ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కాక, ఎలా అనిపిస్తుంది ఆత్మీయ సమ్మేళనం?
ప్రజలారా మీకందరి చేతులు జోడిస్తున్నా. అన్న పుణ్యం దానం తనది ఉన్నది. ఈరోజు ఓయ్ తనకు మనము మతి మరద్దు. ఆదివాసులు వినవా, ఇన్ని పార్టీలు ఉన్నాయి కానీ ఎవడు ఆదివాసికి ఆశ చెయ్యాలి. ఇప్పుడు మేము వెనుకబడి ఉన్నాం. ఆదివాసి, గోడ్, పర్దాన్, కులం, ఈ 3 కులాలు అయితే మీకు దయచేసి నేను జైనతావు, నేను మీ గరీబాన్ని కొంచెం ఖ్యాల్ చేయండి బేట. పిల్లగాళ్ళు ఎందో చదువుకొని ఉన్నాను, వాళ్ళకి జీతాలు లేవు. ఓయ్ ఎందరో పరిచయంలో ఉన్నాడు, తల్లిదండ్రులకు పెద్ద బాధ పెడుతున్నాడు. వాళ్ళ ఉద్యోగం లేక మహారాజా కొంచెం ఆదివాసి శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు. అతని పుణ్యానం మనం ఇంత జమైనము. అతను సాయం గ్యారంటీ చేస్తాడు, ముంగడేస్తాడు. ఛాలెంజ్ ఇస్తున్నా. జై శ్రీమన్నారాయణ. అలా ఆదివాసీ ప్రజల యొక్క ఉత్సాహం మనం చూస్తున్నాం. కంది శ్రీనివాసరెడ్డి గారిని కలిసిన తర్వాత వారిలో ఉప్పొంగినటువంటి ఒక ఆనందాన్ని, ఉత్సాహాన్ని మనం అక్కడ మాటల్లో ఇప్పుడు మనకు ఆ పెద్దని చెప్పారు. అలాగే ఇంకా చాలా మంది మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ప్రజెంట్ అంటే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడంలో తన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి వారం ఒక్కొక్క వాళ్ళతో ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకున్నటువంటి ఒక సందర్భం ఏంటనేది మనకు కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది మీకు ఎలా ఆలోచన వచ్చింది? దీన్ని ఎలా అమల్లో పెట్టారు? ఆదిలాబాద్ ప్రాంతంలో మన ఆదివాసీ సంస్కృతి, మూలవాసీ సంస్కృతి. ఆదిలాబాద్ లో ఏ అభివృద్ధి జరిగినా మొట్టమొదటి అభివృద్ధి ఫలాలు అందాల్సింది ఆదివాసీ బిడ్డలకే. అడవుల జిల్లా ఆదిలాబాద్ అని ఇక్కడి ఆదివాసీలు, మూలవాసీలు వీళ్ళే అసలు ఆదివాసీలే ఇక్కడి అసలైన నాగరికత, అసలైనటువంటి నాగరికతను నేర్పినటువంటి ప్రజలు. ఆదివాసీ బిడ్డల సంక్షేమం కోసం నేను ఎంతవరకైనా పోరాడుతా. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నా శక్తి ఉన్నంత వరకు ఆదివాసీల సంక్షేమం కోసం పోరాడుతా. నన్ను దండారీలు తిరిగేటప్పుడు చాలా ఊర్ల పటేళ్ళు ఏమన్నారంటే, అందులో ముఖ్యంగా ఒక ఊరు పటేలు, సార్ మీరు పోయిన సంవత్సరం ఆదివాసీ పోయిన జన్మల మీరు ఆదివాసీ బిడ్డ అయి పుట్టి ఉంటారు సార్ అన్నాడు నన్ను. నిజంగానే పోయిన జన్మల ఆదివాసీ బిడ్డనే అయి పుట్టి ఉండొచ్చు. నాకు ఎంత గమ్మత్ అనిపిస్తుందంటే, ఆదివాసీ ప్రజలు ఇమాందారి ప్రజలు, చాలా కష్టజీవులు, నోరు తెరిచి అడగలేని వాళ్ళు. వాళ్ళందరికీ కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. సరైనటువంటి వైద్య సహకారం అందక డెంగ్యూ, విషజ్వరాలు, మలేరియా లాంటివి వస్తే అంబులెన్సులు కూడా లేకుండా చాలా కష్టాలలో ఉన్నారు. మా ఆదివాసీ ప్రజల కోసం అసలు నా రాజకీయ ప్రస్థానము మొదలైందే ఆదివాసీ బిడ్డ ఇర్మ తులసీరామ్ గారు, జామిని గ్రామానికి చెందినటువంటి ఇర్మ తులసీరామ్ గారు. వారు ఆత్మహత్య చేసుకుంటే అప్పుల బాధ తాళలేక 2 పిల్లలుంటే నా బాధ చెలించి నేను ₹1,00,000 ఆర్థిక సహాయం అమెరికా నుంచే ప్రకటించిన. నాకు రాజకీయ జన్మనిచ్చింది ఆదివాసీ ప్రజలే, నన్ను ఇప్పటి వరకు కాపాడుకుంటున్నది కూడా ఆదివాసీ ప్రజలే. ఆదివాసీలు నాకు ఇస్తున్న మద్దతును చూసి కొండరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, గుండెలు దబేల్ 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 అని కొట్టుకుంటున్నాయి. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలలో మనం ఉంటాము, పోతాము. ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. కానీ ఆదివాసీ ప్రజల అభివృద్ధి శాశ్వతము. వాళ్ళ అభివృద్ధి చేయకపోతే ఏ రాజకీయ నాయకుడైనా పురుగుల పడి చచ్చిపోతాడు. గుర్తుపెట్టుకోండి. ఆదివాసీలే అత్యంత వెనుకబడి ఉన్నారు. వాళ్ళకే అభివృద్ధి ఫలాలు ముందుగా దక్కాలా. నా ఆదివాసీ పల్లెల్ని, నా గోండు సమాజాన్ని, కొలాం సమాజాన్ని, ప్రధాన సమాజాన్ని నా గుండెల ఊపిరున్నంత కాలం, నా బొందిల పానం ఉన్నంత కాలం నేను కాపాడుకున్నా. వీళ్ళందరూ నా వాళ్ళు. నేను, మా తాతలు, ముత్తలు అందరు ఇక్కడనే పుట్టినాం. ఈ మట్టిల్లే కలిసిపోయే వాళ్ళంతా మా తాతలు, పూర్వీకులు. నేను ఈ మట్టిల్లే పుట్టినా, ఈ మట్టిల్లే కలిసిపోతా. చిన్నప్పటి నుంచి కూడా దండారీలన్నా, ఆదివాసీ సంస్కృతి అన్నా, వాళ్ళ సాంప్రదాయాలన్నా నాకు ఎంతో ఇష్టం.
దండారీలు నేను తిరిగినప్పుడు కానీ, ఆదివాసీ గ్రామాల్లో పర్యటించినప్పుడు కానీ నాకు వచ్చినటువంటి ప్రతిస్పందన చూసి చాలా మందికి కన్ను గుట్టి ఈరోజు ఒక తిప్పలో ఒక మీటింగ్ పెట్టినారు. నా దగ్గరికి జనాలు రావద్దని. నా ఆదివాసీ పల్లెల్ని ఆపగలుగుతారా? నా ఆదివాసీ ప్రజల్ని ఆపగలుగుతారా? వాళ్ళ కష్టం సుఖంలా, ఏ ఆదివాసీ ప్రజలకి కష్టం వచ్చినా వాళ్ళ కష్టం సుఖంలా కంది సీనన్న, మా తమ్ముడు, మా అన్న, మా సారు ఉన్నాడని వాళ్ళు అనుకుంటారు. ఆ ప్రేమ ఈ జీవితానికి చాలు నాకు. సార్, అంటే ఏ నాయకుడు అంటే రోడ్డు సౌకర్యం కూడా లేనటువంటి ఒక అనేక గ్రామాలకు మీరు మీ యొక్క అంటే పర్యటన చేశారు. అంటే అక్కడ ఆదివాసులు పడుతున్నటువంటి కష్టాలు చూశారు. ఆ కష్టాలు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఆదివాసీలకు వైద్య సదుపాయాలు లేవు, రోడ్ల సౌకర్యం లేదు, ఇండ్లు లేవు సరిగా. చాలా మందికి అర్హులైన పేదలకు పింఛన్లు వస్తలేవు, అర్హులైన పేదలకు రేషన్ కార్డులు లేవు, ఆదివాసీ బిడ్డలు చదువుకోవడానికి ఈ రోజులలో స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్లు లేవు, ఆదివాసీ బిడ్డలకు ఏదైనా సబ్సిడీ మీద లోన్లు లేపుకుందామంటే ఆ లోన్లు లేవు. ఎంత కష్టాలలో ఉంటారంటే ఆదివాసీ బిడ్డలు. బాలింతని ఆదిలాబాద్కి వైద్యం కోసం, డెలివరీ కోసం, ప్రసవం చేయడానికి తీసుకురావడానికి అంబులెన్సులు లేవు. డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలతోని లెక్కలేనంత మంది ఆదివాసులు చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం. ప్రతి ఊర్లల్లా అతిసారతోని, విరోచనాలతోని, సరైనటువంటి నీళ్ల సదుపాయాలు లేవు, తాగునీటి సదుపాయాలు. వాళ్ళ కష్టాలు ఏమని చెప్తాం? ఆదివాసుల కష్టాల్ని రాస్తే రామాయణం అవుతుంది, వింటే మహాభారతం అవుతుంది. కష్టాలే, అలా జీవితాంతం కష్టాలే. సమస్య ఎక్కడొచ్చిందంటే ఆదివాసీలు బాగా ఇమాందారి మంది, కష్టం చేసుకుని బతికేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే నోరు తెరిచి అడగరు, వేరేళ్ళని ఇబ్బంది పెట్టరు. దాన్ని ఈ రాజకీయ నాయకులు స్వార్థంగా వాడుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఆ పరిస్థితి, ఆ పద్ధతి మారాలా. మన సంస్కృతి సాంప్రదాయంతో పాటుగా ఆదివాసీల యొక్క అభివృద్ధికి మా ఫౌండర్ ఫాదర్స్, భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతి పితళ్లలో ఒకరైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పింది ఏంది? అంత్యోదయ అంటే వరుసలో చివర కూర్చున్న వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలా, సంక్షేమ ఫలాలు అందాలని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పారు. ఆదివాసీలే చివరి వరుసన కూర్చున్నారు, వాళ్ళకే సంక్షేమ ఫలాలు రావాలి, వాళ్ళు బాగుపడాలా. 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చినా కూడా మా ఆదివాసీ బిడ్డల పరిస్థితి అట్లనే ఉన్నది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీలకు అనేక రకాలైనటువంటి స్కీములు ప్రవేశపెట్టి వాళ్ళ బ్రతుకులు బాగు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇది మా ఆదివాసీలందరికీ ఇది ఒక స్పెషల్ సంవత్సరం. మా ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము గారు 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా చేసిండ్రు. ఈ ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే, ఈ ఘనత బీజేపీ ప్రభుత్వానిదే. ఆ విషయాన్ని ఎవరు కాదనలేరు. సార్, ఆదివాసీ కష్టాలు చూసి మీ కళ్ళల్లో ఒక ఓదార్పు కనిపించి నిలుదిరిగాయి. అంటే అందుకే మీరు వచ్చిన మరుక్షణమే కేఎస్ఆర్ ఫౌండేషన్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ఎందరికో ఆర్థిక సాయం చేశారు, మరెందరికో అనేక రకాల వస్తువులు ఇచ్చారు, కష్టాలు ఉన్నప్పుడు సరుకులు పంపిణీ చేశారు. ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? ఆదివాసీల కోసమే మేము అంబులెన్స్ ప్రవేశపెట్టిన ఎంతో మంది, వందలాది మంది ఆదివాసీలు మా అంబులెన్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు కూడా. ఇప్పుడు పాత అంబులెన్స్ తో పాటు ఇప్పుడు ఇంకొక కొత్త అంబులెన్స్ కూడా ఆర్డర్ ఇచ్చినాం. ఎందుకంటే కనుక చాలా మా వాళ్ళకి సరిగా సేవ చేయాలని. మా ఆఫీసులో ఎక్కువ అన్నదానాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఆదివాసీ బిడ్డలే. ఎందుకంటే రిమ్స్కి వచ్చినా వేరే ఏ పనికి వచ్చినా కూడా వాళ్ళు అన్నదానం ఉపయోగించుకుంటారు. నేను ఎప్పుడు ఒకటే ఆదివాసీలకు ఏం చెప్పినా అంటే, కంది సీనన్న ఆఫీస్కి వస్తే బుక్కెడు బువ్వ పెడతాడు, ఛాయ పోస్తాడు, మర్యాద చేసి పంపిస్తాడని అందరికీ గుర్తి, అందరికీ తెలుసు. ఇంకొకటి, నిత్యావసర సరుకుల పంపిణీ కానీ, రైతులకు ఎవరైనా ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, ఏ విషయమైనా
వాళ్ళకి చాలా మంది చదువుల కోసం కానీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి రిమ్స్లో ఎప్పుడు మేము పోయినా మాకు ఆదివాసీలు ఎదురుపడతారు, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తూనే ఉంటాం. నా లక్ష్యం ఒక్కటే, ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఏ ఆదివాసీ బిడ్డ కూడా చదువుకు దూరం కాకూడదు. ప్లస్ ఆదివాసీల సంక్షేమం కోసం నేను వ్యక్తిగతంగా చొరవ తీసుకొని, నేనే పదవిలో ఉన్నా లేకున్నా వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఇక్కడ ఒక సెమీ కండక్టర్ల పరిశ్రమ కానీ, ఇక్కడ ఫోన్ అసెంబ్లింగ్ అంటే ఫోన్లని మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ కానీ, టీవీల మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి చేసే పరిశ్రమ కానీ, డిజిటల్ డేటా సెంటర్ల పరిశ్రమ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి నా జీవితానికి సార్థకత చేసుకుంటా. తప్పకుండా అందులో ఆదివాసీ బిడ్డలకే స్థానికులకే ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తా. వాళ్ళకి ఉపాధి కల్పించడానికి నేను ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసుకుంటున్నా. ఆ ప్రణాళిక గనక సక్సెస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 3000 మంది ఆదివాసీలకు ఉద్యోగం వచ్చినట్టు ప్లాన్ చేస్తున్నాం. వివిధ ప్రైవేటు సంస్థలల్లో 3000 మందికి ప్రత్యక్షంగా, దాదాపు 10,000 మందికి పరోక్షంగా ఉపాధి దొరికేటట్టు నా ప్రణాళికలు వేస్తున్నాము. దేవుడి దయ, ప్రకృతి సహకరిస్తే నేను ఎక్కడ ఉన్నా కానీ ఈ ప్రణాళికను తప్పకుండా అమలు చేస్తా. ఆదివాసీల బిడ్డ కందిసీనన్న, గరీబోళ్ళ బిడ్డ కందిసీనన్న, మా పేదోళ్ళ బిడ్డ అని ఏ ఆదివాసీని అడిగినా చెప్తారు ఇప్పుడు. అందుకనే నేను ఆత్మీయ సమ్మేళనము, ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనము 15 రోజుల కిందనే అనౌన్స్ చేసిన. దాన్ని నా సమ్మేళనంకు జనాల్ని రాకుండా 3 రోజుల కిందట ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేసిండ్రు. నా కందిసీనన్న జనాల దగ్గరికి రాకుండాని. ఆపగలిగినరా? ఇలా చూసిండ్రా? ఆపగలుగుతారా? అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపగలుగుతారా? సూర్యుని మీద ఉమ్మెత్తి ఏమవుతుంది? మన ముఖం మీదే పడుతుంది. ఆదివాసీ ఇళ్లల్లా గొడవలు పెట్టిండ్రు. కందిసీనన్నకి వీళ్ళందరూ మద్దతుకుంటున్నారు. ఇది కంది శ్రీనివాస్ రెడ్డితోనే తిరుగుతున్నారు. ఆదివాసీ ఇళ్లల్లో మొత్తం కందిసీనన్నకే పాపులారిటీ పెరుగుతుందని పోలీసు నిర్బంధాలు, కేసులు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, జనాల్ని బెదిరియడాలు, అధికార దుర్వినియోగం, దమనకాండ, దౌర్జన్యం, సర్పంచ్లకు బిల్లులు ఆపేస్తానుడు, ఇవన్నీ ఏం చెప్తున్నాయి మీకు? ఏ సర్పంచ్ భయపడాల్సిన పని లేదు. కందిసీనన్న బిల్లు ఇచ్చేటాడు. ఒక్క సంవత్సరం ఆగండి, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కందిసీనన్న మీకు కట్టిస్తాడు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను దగ్గరుండి నా మొట్టమొదటి కర్తవ్యం అండి ఆదివాసులకు ఇల్లు కట్టియడం. ఎవరు అడ్డొచ్చినా ఆపలేరు. కంది శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి మా బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు. మేము ఒక సంవత్సరం తర్వాత అధికారంలోకి వస్తాం. ఆదివాసీలందరికీ ఇల్లు కట్టాలనేది నా కోరిక. అందరికీ, ఎవరెవరికైతే లేవు. అన్నిటికంటే ముఖ్యంగా ఆదివాసులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు పింఛను తెప్పియడము, ఆదివాసులు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డులు తెప్పియడము, ఆదివాసులు ఎవరెవరైతే చదువుకు దూరం అవుతున్న బిడ్డలున్నారో చదువుకు దూరమే ఆదివాసులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వమే చేస్తున్నది. స్కాలర్షిప్లో ఆదివాసీ బిడ్డలకు 4 ఏళ్ళ ఒక్కళ్ళకు కూడా రాలేదండి. ఒక్క బిడ్డకు కూడా రాలే స్కాలర్షిప్ 4 ఏళ్ళ. మా ఆదివాసులు ఎట్లా చదువుకోవాలా? ఆదివాసీలకు చాలా మంది భూమి లేని పేదలున్నారు. ఆదివాసీలల్లో పోడు భూములకు పట్టాలనేది చాలా ఏళ్ల నుంచి చేస్తున్న డిమాండ్. వాళ్లకు పట్టాలు లేకపోవడం వల్ల రైతు బంధు వస్తలేదు. వాళ్లకు పట్టాలు లేకపోవడం వల్ల రైతు బీమా వస్తలేదు. ఆదివాసీలలో గుంటెడు జాగ లేని వాళ్ళు, గుంటెడు భూమి లేని వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వాళ్ళకు రైతు బీమా వస్తలేదు. అంటే భూమి లేనోడు చచ్చిపోతే ప్రాణానికి విలువ లేదా? అంటే బర్రె చచ్చినా, గొర్రె చచ్చినా, మనిషి చచ్చినా సమానమేనా? ఆయన తర్వాత ఆయన బిడ్డలకు ఏం కావాలా? రైతు బీమా అందట్లేదు. ఎందుకు అందట్లేదు? ఆదివాసులకు ఇవ్వండి అంటే ఆదివాసులు ఏమి అడగరు నోరు తెరిచి. ఇమాందారి మంది, సాదాసీదా మంది, వీళ్ళని మనం గుమాయించచ్చు, మోసం చేయొచ్చు, పత్తా పల్టాయించచ్చు. వీళ్ళు ఏం చెప్పినా ఇంటర్ ఎలక్షన్ టైంలో పైసలు పంపిస్తుంటారు. కొంతమంది కళ్ళు సీసాలు పంపిస్తుంటారు. కొంతమంది డబ్బుల ప్రవాహం, ఇప్పుడు ఉన్నటువంటి అధికార దుర్వినియోగం అన్ని చేస్తారుగా. కుంటాలు చికెన్ పంపించి 2 రోజులు ఆదివాసీల్ని మంచిగా చూసుకుంటే చాలు, ఇక 5 ఏళ్ళు మనం వాళ్ళ ముఖం చూడాల్సిన పని లేదనే పరిస్థితికి వచ్చింది ఈ రాజకీయ నాయకులు. ఈ వ్యవస్థ మారాలా? ఈ వ్యవస్థ మారాలంటే ఆదివాసీలు ప్రశ్నించాలా? ఆదివాసీలలో చైతన్యం రావాలా? ఆదివాసీ బిడ్డల కోసమే కష్టపడాలా? వారి సంక్షేమం కోసం ప్రశ్నించాలనేది నా కోరిక.
అందుకే మీరు ఆదివాసీల తరపున అండగా నిలబడ్డారు, వారికి భరోసాగా నిలబడ్డారు. అంటే ఇప్పుడు మీ పిలుపు మేరకు, మీ ఆహ్వానం మేరకు ఇంతమందిగా ఆదివాసీలు తరలొచ్చారు. వీరికి చివరిగా మీరు చెప్పేటటువంటి ఒక సందేశం ఏంటి? ఆదివాసీ బిడ్డలు డిఎస్సి లేక, ఒక్కళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం రాక చదువుకున్న పిల్లలు కూలి పనికి పోతున్నారు. చదువుకున్న బిడ్డలు ఒక్క టీచర్ ఉద్యోగం రాలేదండి, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రాలేదండి మా ఆదిలాబాద్ జిల్లాలో. చదువుకున్న బిడ్డలు డిగ్రీ చేసి, బీఈడీ చేసి, ఎంఎస్సి చేసి, బీఈడీలు చేసి కూలి పనికి పోతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఆదివాసీ బిడ్డలు ఏ జల్ జంగల్ జమీన్ కోసమైతే కొమరం భీమ్ గారు పోరాడిండ్రో, కొమరం సూరు గారు పోరాడిండ్రో, వెడ్మ రాము గారు పోరాడిండ్రో, బీర్సా ముండా గారు గొడ్డలెత్తిండ్రో, తుపాకి పట్టిండ్రో, అటువంటి చైతన్యం ఆదివాసీలలో వచ్చి ప్రభుత్వాన్ని గల్లా బట్టి అడగాల. ప్రభుత్వాన్ని దమనకాండకు ఆదివాసీలను ఎందుకు అని చేస్తున్నారు, ఆదివాసీలకు సంక్షేమ ఫలాలు ఎందుకు అందుతలేవని గల్లా బట్టి అడగాల. అడగకపోతే ఆదివాసీ బిడ్డలారా రావు, మనకి ఇవ్వరు, మనల్ని తొక్కేస్తారు, మనల్ని అనగదొక్కుతారు. ఆదివాసీ బిడ్డల కోసం కంది సీనన్న ఉన్నాడని, ఏ కష్టం వచ్చినా కంది సీనన్న ఉన్నాడని చెప్పండి. ఆదివాసీ బిడ్డలకు ఏ కష్టం వచ్చినా కంది సీనన్న ఉన్నాడని నా ఆఫీసు గేట్లు, నా ఆఫీసు తలుపులు ఎప్పుడు తెరిచుంటాయి. ఏ కష్టం వచ్చినా తెరిచుంటాయి. వాళ్ళ కష్టం సుఖం తెలుసుకోవడానికి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. వాళ్ళు నా దగ్గరికి వచ్చి కష్టం సుఖం చెప్పుకోవచ్చు. కానీ వారి సంక్షేమం కోసము కంది శ్రీనివాస్ రెడ్డి నుంచే మరో ఉద్యమం మొదలవుతుంది. ఆదివాసీ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, ఆదివాసీల అభివృద్ధి గురించి కంది సీనన్న నుంచే మొదటి ఉద్యమం, మరొక ఉద్యమం మలిదశ ఉద్యమం ఆదిలాబాద్ గడ్డ నుంచి, ఈ ప్రజాసేవా భవన్ నుంచే మొదలవుతుందని నేను ఆదివాసీలందరికీ పేరున నేను వివరించుకుంటున్నా. అది ఇక్కడ ప్రజాసేవ భవన్లో, అంటే తన ప్రజాసేవ భవన్ నుంచే ఆదివాసీల తరపు నుంచే తన ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుందని, ఆదివాసీల కోసమే తను చివరి వరకు పోరాడతానని, వారి సంక్షేమం కోసం పాటుపడతానని కంది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. థ్యాంక్ యూ.